ప్రపంచంలోనే పరమ పవిత్రమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో అపచారానికి పాల్పడిన విషయంపై లోతైన విచారణ జరిపించి దోషులను వెంటనే కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లట్ల గ్రామంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. మంచి ప్రభుత్వం అనే కరపత్రాలను ప్రజలకు అందజేసి ఇంటింటికి స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన చేశారని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. తిరుమల తిరుపతి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అనేక అపచారాలను చేశారని అన్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం విషయంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వులు, ఇతర అవశేషాలు, అన్య పదార్థాలు ఉన్న చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ విషయం బయటకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం విషయంలో అపచారానికి పాల్పడిన విషయంపై లోతైన విచారణ జరిపించాలని, ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు 100 రోజుల్లోనే ఏదో అద్భుతాలు జరిగిపోవాలి, చేయలేకపోయారని మీడియా వేదికగా కళ్ళబొల్లు మాటలు, కుట్రపూరిత ఆలోచనతో వాళ్ళు వెళుతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న మేము సూటిగా అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు కానీ, మీ నాయకులకు కానీ, మీ కార్యకర్తలు కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజున 100 రోజుల్లో మేము ఏం చేసామనేది స్పష్టంగా మేము ప్రజలకు తెలియపరుస్తున్నాం. మరి ఆ రోజున 100 రోజుల్లో కాదు, 1000 రోజుల్లో కూడా మీరు పీకిందేమీ లేదు, పొడిచిందేమీ లేదు. మీరు హింసరాజుగా మీరు పేరొందారు. ఒక సైకో పాలన మీరు అందించారు. రాక్షస విధ్వంసకర పాలన మీరు అందించారు. మీ తొలి అడిగే ప్రజావేదికను కూల్చివేతతో మీ తొలి అడుగు పడింది. ఇక్కడ పునర్నిర్మాణంతో మా పాలన దిగ్విజయంగా సాగుతుంది. ఈ 100 రోజుల పాలనని ప్రజలు భారీ ఎత్తున ఆశీర్వదించారు, మమ్మల్ని దీవించారు. భవిష్యత్తులో కూడా ఈ 5 ఏళ్ల పాటు ఈ పాలన ప్రజా పరిపాలన ఉంటుంది, సామాన్యుడికి అందుబాటులో ఉండే ఒక స్వపరిపాలన ఉంటుందని తెలియజేస్తూ, అందరికీ అండగా ఉన్నాం కాబట్టి ప్రజా పరిపాలన కంటే ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అని ప్రజల నోట మేము ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలు ఆశీర్వదిస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక సూటి ప్రశ్న. మీరు హిందూ మత సంప్రదాయాల మీద కానీ, కట్టుబాట్ల మీద కానీ, హిందువుల యొక్క మనోభావాల మీద కానీ మీరు తీవ్రమైన దెబ్బతీశారు మమ్మల్ని ఈ రోజున ఒక మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. గతంలో మీ పాలనలో ఏదైతే ప్రసాదాల్లో ఏదైతే కల్తీ జరిగిందనేది మమ్మల్ని కలిసివేస్తుంది, మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది మా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. దీని మీద మేము ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వేడుకునేది ఏంటంటే, అయ్యా దీని మీద పూర్తి విచారణ జరిగి తీరాలి, దోషులందరికీ తీవ్రమైన కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ మా సాంప్రదాయాలని విఘాతం కలిగించారు. ఏదైతే అతి పవిత్రంగా చూసుకునే వెంకన్న స్వామి వారి యొక్క ప్రసాదాన్ని కలుషితం చేశారు. కాబట్టి ఇంత దుర్మార్గుల్ని వదిలిపెట్టొద్దు. దీని మీద అవసరమైతే ఒక ఏజెన్సీని పెట్టి ఒక లోతైన విచారణ చేసి వీళ్ళు చివరికి అవినీతికి వీళ్ళ అనకొండలు దేవుణ్ణి కూడా వదలలేదనేది నిరూపితమైంది. కాబట్టి ఇలాంటి మత ద్రోహులకి, తీవ్రవాదులకి ఒక కఠినమైన శిక్ష పడాలని మేము గోపాలపురం నియోజకవర్గం తరఫున ఈ వేదిక నుంచి గోపాలపురం నియోజకవర్గ నాయకత్వంతో కూడా డిమాండ్ చేస్తాం. తక్షణం దీని మీద ఎన్డీఏ పాలన ప్రభుత్వం అంతా స్పందించాలని కోరుకుంటున్నాం. దీని మీద లోతైన విచారణ జరగాలని కోరుకుంటున్నాం. దోషులకు తక్షణమే శిక్ష పడాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో గుడుల దగ్గరికి కానీ, దేవుడి దగ్గరికి కానీ ఏదన్నా అవినీతి కానీ, అన్యాయం కానీ, అధర్మం కానీ చేయాలి అంటే భయభ్రాంతులకు లోనయ్యే విధంగా ఈ శిక్షలు ఉండాలని మేము ఈ వేదిక డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఈ 100 రోజుల్లో
అనేక కార్యక్రమాలు మేము ఇంటికెళ్ళి తొలి రోజే 99% పెన్షన్లు అందించడంతో పాటు ఇక్కడ ఈ గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే మేము 21 కోట్లని ఖర్చు చేయబోతున్నాం. అభివృద్ధి పనులకి గ్రామాల్లో డ్రైనేజీలు కావచ్చు, గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా రైతులకు అండగా నిలబడడానికి మినీ గోకులం షెడ్యూల్ని దాదాపు 250 పైచిలుకుని ఇక్కడ ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలను ఆకర్షించే విధంగా అతి త్వరలోనే అన్ని గుడ్ న్యూస్లు మీరు త్వరలో వినబోతున్నారు. 400 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక సంస్థ త్వరలోనే మన గోపాలపురం నియోజకవర్గానికి రాబోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ చర్చలు జరపడం జరిగింది. మొదటి సంవత్సరంలో 400 కోట్లు ఆ సంస్థ, రెండో సంవత్సరంలో మరో 400 కోట్లు, దాదాపు 800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఆ సంస్థ ఇక్కడికి రాబోతుంది. ఇంకా శుభసూచకం ఏంటంటే మన గోపాలపురం నియోజకవర్గంలో మన దేవరపల్లి కేంద్రంగా త్వరలోనే ఆ నడిబొడ్డున మనం ఫైర్ స్టేషన్ని నెలకొల్పబోతున్నాం. ఫైర్ స్టేషన్ నిర్మాణం కూడా త్వరితగతిన మేము పూర్తి చేసి ఇక్కడ టొబాకో రైతులు అధికంగా ఉన్నాయి. మెట్ట ప్రాంతం ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ లేవు. ఇక్కడ ఫైర్ స్టేషను అలాగే ఆర్టీఓ ఆఫీసును తీసుకురాబోతున్నాం. ఈ రకంగా ఓ పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరో పక్కన ఒక భరోసానిచ్చే ఒక సుపరిపాలన అందించబోతున్నాం. ఇక్కడ ఉండే నాయకత్వం, గోపాలపురం నియోజకవర్గంలో ఉండే నాయకత్వం అందరం కూడా ఏకతాటి మీద ఉంటే అటు మహిళా మనులు కావచ్చు, అలాగే పురుషులు కావచ్చు, అందరం కూడా సయోధ్యతో ఒక మంచి పరిపాలన 5 ఏళ్ల పాటు ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మి ఒక భారీ మెజార్టీతో గెలిపించి